सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान शुरू हो रहा है सोमवार 5 जनवरी से हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. అరే ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు? వావ్, వీడి స్టంట్ చాలా బాగుంది కదా. ఎవరైనా కాపాడండి! అరే అరే ఎవరైనా పోలీసులు కాపాడండి! అరే ఏమైంది 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 ఎవ్వరు ఇటు చూడటం లేదు. రే 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 నన్ను వదిలేయండిరా! కాపాడండి! శివ నువ్వు వచ్చేసావా? శివ త్వరగా నన్ను విడిపించు! చిన్నపిల్లడా అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నేనేం చేశాను? అయ్యో, సైంటిస్ట్ గారి చెయ్యి పోయిందేంటి? తప్పైపోయింది సైంటిస్ట్ గారు. లేదు లేదు, నేను అతన్ని ఎలాగైనా తిరిగి బయటికి తీసుకురావాలి. ఆయన ఎక్కడున్నారు? అరే ఇక్కడ కూడా లేదేంటి? ఇది కింద చూస్తాను. కింద ఉన్నారా? కింద కూడా లేరే. అరే ఎక్కడ కనబడటం లేదేంటి? ఏమైపోయారు సార్? సైంటిస్ట్ గారు, సైంటిస్ట్ సార్, నన్ను క్షమించండి సార్. నా కారణంగా మీ చెయ్యి విరిగిపోయింది. లేదు లేదు లేదు, అది డూప్లికేట్ చేయి లడ్డు సింగ్ సార్. నిజమైన చెయ్యి ఇదే. ఏదైనా సమస్య వస్తే నా చెయ్యికి అవ్వకూడదని నేను ఒక డూప్లికేట్ చెయ్యిని తయారు చేసి పెట్టుకున్నాను, అంతే. ఆహాహా, ఈ అంత అద్భుతమైన ఐడియా సార్ మీది. శివానన్న ఐస్ బాల్ గా మార్చేశారు. కాపాడు! లేదు, కాపాడు! శివా, నన్ను కాపాడు! శివ కాస్త ఆగు. శివ, శివ వద్దు, దూకకు. తప్పించుకున్నాను. శివ నన్ను కాపాడాడు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరగా రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వాడు కళ్ళు తెరిచేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రండి. అంకుల్ మీకేం కాలేదు కదా? లేదు, నాకేం కాలేదు శివ. కానీ నా బ్రీఫ్ కేస్, వాళ్ళు నా బ్రీఫ్ కేస్ తీసుకెళ్తున్నారు. హే, నా బ్రీఫ్ కేస్, అది నాకు చాలా ముఖ్యమైనది. నేను వాళ్ళని అసలు వదలను. అంకుల్ మీరు దిగులు పడకండి, వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. వాళ్ళని మేము త్వరలోనే పట్టుకుంటాం.
బాస్ మీరు చెప్పినట్టుగానే మేము ఆ సైంటిస్ట్ బ్యాగ్ ని తీసుకొచ్చేసాం. వెరీ వెరీ గుడ్. మ్యాడి మండోషా చాలా సంతోషంగా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. మీకు నేను ఇడ్లీ దోశ ఇవ్వమంటాను, అందులో సాంబార్ కూడా పోయమంటాను. శబాష్, మీరు చాలా మంచి పని చేశారు. వెరీ గుడ్. ఇక నేను ధనవంతుడిని అయిపోతాను. గిరిగిట్ లాల్, మనం ధనవంతులం అవబోతున్నాం. ఎంతో గొప్ప ధనవంతులం అవబోతున్నాం. ఏంటి నిజమా బాస్? గిరిగిట్ లాల్, ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా మాట్లాడు మెంటోసా. నేను ఇప్పుడు ధనవంతుణ్ణి అయిపోయాను. మనం ధనవంతులు అవుతామనే చెప్పాను, కానీ ఇంకా అవ్వలేదు. ముందు ఆ మెటల్ ప్లోరోటోనియా దొరకనివ్వు. త్వరగా నార్మల్ అవ్వు. ఆహా, నాకు ఫార్ములా దొరికింది. ఇకపై ఫ్లోనోటోరియం రాయి నాకు దొరకబోతుంది. నా సొంతం కాబోతుంది. సరే, ఇక మనం ప్లోనోటోరియాకి వెళ్ళబోతున్నాం. అర్థమైందా? అక్కడ మనకి ప్లోనోటోరియం దొరకబోతుంది. ప్లోనోటోరియా. ప్లూరటోనియం అనేది ఒక పెద్ద రాయి. ఆ చిన్న రాయితో మనం ఆ పెద్ద టవర్ ని కూడా చాలా సులభంగా బదులు కొట్టేయచ్చు. ఆ రాయి కోసం మ్యాడ్ మండోలా దాని గురించి వెతుకుతూనే ఉన్నాడు. మెంటోసా కాదు, మెండోసా. తను నాతో పాటు ల్యాబ్ లో పనిచేసేవాడు. తన ఆలోచనలు ఏం బాలేదని చెప్పి తనని నేను నా ల్యాబ్ నుంచి పంపేశాను. కానీ తను వదలకుండా నన్ను ఫాలో చేస్తున్నాడు. తనకి గనక ఆ రాయి దొరికితే లోకల్లో చాలా చోట్లని తను బ్లాస్ట్ చేసి అన్ని కంట్రీల్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ ప్లోనటోరియా తనకి ఎక్కడ దొరుకుతుంది? దానికి ఆ బ్రీఫ్ కేస్ కి ఏంటి సంబంధం? నా మిషన్ ని తయారు చేయడానికి ఆ ఫార్ములా అంతా నా బ్రీఫ్ కేస్ లోనే జాగ్రత్తగా దాచిపెట్టాను. నా మిషన్ సాయంతో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళగలరు. దాంతో తను ట్రైన్ ట్రావెల్ కూడా చేయగలరు. తను ప్లూనటోరియల్ వెళ్ళాలనుకుంటున్నాడు. ప్లూనటోరియల్ లోనే ఆ ప్లూనటోరియల్ రాయి కూడా దొరుకుతుంది. ప్లూనటోరియా 2000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రదేశం ఇందులో వేసింది. ఇప్పుడున్న వాళ్ళలో ఎవరికి ఆ ప్రదేశం గురించి తెలియదని ఇందులో రాసుంది. అసలు ఈ ప్రదేశం నిజంగానే ఉందా లేదా? నిజంగా ఉంది శివ. ఇంటర్నెట్ లో ఇలాంటి విషయాలు ఉండడమే చాలా పెద్ద విషయం. కానీ అందులో అంతకంటే ఏవి ఉండదు. నా మిషన్ సాయంతో ఆ ప్లూనటోరియల్ కి మనం సులభంగా వెళ్ళొచ్చు. మరైతే మనం వాళ్ళని తప్పకుండా పట్టుకోవాలి. లేకపోతే మన దేశానికే కాదు, ఈ ప్రపంచానికే వాళ్ళు ప్రమాదాన్ని తలబెట్టవచ్చు. కానీ ఆ ముఠాని అసలు ఎలా పట్టుకోగలం? ఎక్కడ దాక్కున్నారో ఎవరికి తెలియదుగా. మా గ్రామంలో ఒక కథ చెబుతారు. పందిని పట్టుకోవాలంటే బురదలోకి వెళ్ళాలి, తేనె తీయాలంటే తేనె పట్టు దగ్గరికి వెళ్ళాలి అని. ఇప్పుడు మ్యాడ్ మ్యాండోస్ ని పట్టుకోవాలంటే తను ఎక్కడ ఉన్నాడో ఆలోచించాలి. వెరీ గుడ్ ఆది, యూఆర్ జీనియస్. ఖచ్చితంగా ఇప్పటికి మ్యాడ్ మెంటోసా ప్లూనటోరియాకి వెళ్ళడానికి సిద్ధమైపోయి ఉంటాడేమో. తన్ని పట్టుకోవాలంటే మనం అక్కడికే వెళ్ళాలి. సైంటిస్ట్ అంకుల్, మీరు మమ్మల్ని కూడా ప్లూనటోరియా తీసుకువెళ్తారా? ఖచ్చితంగా పంపించచ్చు శివ. కానీ అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో మాత్రం నాకు తెలియదు. అక్కడికి వెళ్తే మీ ప్రాణాలకే ప్రమాదం అని కూడా నేను చెప్తాను. ఆ భయంకరమైన మనిషి దగ్గర నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటే మనం ఈ రిస్క్ తీసుకోక తప్పదు. అక్కడికి వెళ్తేనే మనం తనని పట్టుకోగలం. తను గనక నా చెల్లి చిక్కితే ఇలాగా ఇలా తంతాను. చూసావా ఎలా డిఫెండ్ చేశాను? అయినా ఎందుకు నన్ను కొట్టారు? ఎలా ఉంది నా దెబ్బ? శివ, త్వరగా ప్లూనటోరియాకి వెళ్దాంరా. అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఉన్నా సరే అవన్నీ ఇక్కడ ఉన్న వాటికి తక్కువే కదా. వెళ్దాం రా. ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ అక్కడికి పంపించగలను. నా దగ్గర ఒక బ్యాకప్ సెటప్ రెడీగా ఉంది. రండి, అందరూ సిద్ధం అవుదాం. అందరూ రండి. ఇప్పుడు మనం ఒక ట్రయల్ చేసి చూద్దాం. అందరూ ఒకేసారి కనిపించకుండా పోకూడదు కదా. గిరిగిట్ లాల్, నీకు వెరైటీ రోల్ చేయడం అంటే చాలా ఇష్టం కదా. త్వరగా రా. ఇప్పుడు నువ్వు ఇందులో కూర్చో. ఇప్పుడు నువ్వు దీన్ని పెట్టుకో. తర్వాత ఇందులో ప్లూనటోరియా అని టైప్ చేయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నాతో బ్లూటూత్ లో మాట్లాడాలి. అర్థమైందా? అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పాలి. అండర్స్టూడ్? టెల్ మీ ద సిచ్యువేషన్ మిస్టర్ గిరిగిట్ లాల్. ఓకే, పని మొదలు పెట్టు. నా మిషన్ స్టార్ట్ అయింది. నా ఫార్ములా చాలా బాగా పనిచేస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళిపోయావా? యా బాస్, నేను వెళ్ళిపోయాను.
అక్కడ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది బాస్. ఇక్కడ నేను ఎన్నో సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను. ఏంటి చాలా సంవత్సరాల తర్వాత? ఇప్పుడే కదా నువ్వు అక్కడికి వెళ్ళింది, ఫస్ట్ టైం. త్వరగా అక్కడి నుంచి తిరిగి రా. వీడు అసలు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదే. ఇదిగో వచ్చేసాను బాస్. హే, నువ్వు ఒక్కడివే కదా వెళ్ళావు, దేనికని దీన్ని తీసుకొచ్చావు? గెటప్. అరే మేకపిల్ల ఇక్కడికి ఎలా వచ్చింది? దాన్ని పట్టుకోండి. పదండి, పట్టుకోండి. మ్యాడ్ మెండోసా మ్యాడ్ అయ్యాడంటే లైఫ్ ని సెట్ చేసేస్తాడు. ఈ మేకపిల్లని నువ్వెక్కడి నుంచి తీసుకొచ్చావు చెప్పు. అది నేను నా గ్రామానికి వెళ్ళాను బాస్. అక్కడి నుంచే దీన్ని ఎత్తుకొచ్చాను. అదలా ఉన్ని నువ్వెందుకు గ్రామానికి వెళ్ళావు? ఎందుకు మధ్యలో అడ్డొస్తావు? మాట్లాడుతున్నాను కదా, నువ్వు కంటిన్యూ అంటే చేయి. బాస్, నేను చాలా కాలంగా గ్రామానికి వెళ్ళలేదు. ఇప్పుడు మనం ప్లూరోటోరియాకి వెళ్ళబోతున్నామని వేరే చెప్పారు కదా, అందుకే మన మిషన్ ని టెస్ట్ చేసినట్టుగానే ఉంటుంది, అలాగే నా గ్రామాన్ని చూసినట్టుగా ఉంటుందని ఒకసారి వెళ్ళొచ్చాను. అరే అరే బాస్ తో కాసేపు సంతోషంగా మాట్లాడడానికి వదలట్లేదు. ఇక్కడ ఎవరు నన్ను సంతోషంగా ఉండనివ్వట్లేదా? ఆగో, నిన్ను మేము వదలం. ఆగో ఆగమంటుంటే. అరే అది పోతే పోయింది, అందరూ ఇక్కడికి రండి. కమ్ హియర్. మిషన్ సక్సెస్ఫుల్ గా రూపొందింది. ఇప్పుడు అందరూ లైన్ గా వెళ్ళి కూర్చోండి. కూర్చోండి టైగర్, ప్యాంథర్. నేనేమి మిమ్మల్ని ఈ క్యారెక్టర్ లో రమ్మనలేదు. నార్మల్ గా ఉండండి. మీరిద్దరూ ఇక్కడే ఉండి మా బాడీస్ ని బాగా చూసుకోండి. మీరిద్దరూ మాతో మైక్రోఫోన్ లో మాట్లాడుతూ ఉండండి. మమ్మల్ని తిరిగి ఇక్కడికి రప్పించండి అని చెప్పగానే ఇదిగో ఇందులో ఉన్న ఈ స్విచ్ నొక్కి మమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చెయ్యండి. అర్థమైందా? ఓకే బాస్. ప్రిన్స్ రూమీ వస్తున్నారు. ప్రిన్స్ రూమీ వస్తున్నారు. రండి, మీకు నేను నా గ్రామాన్ని చూపిస్తాను. మాది చాలా అందమైన గ్రామం. లేదు, నేను అస్సలు రాను. ఇప్పుడు నాతో రాలేదంటే నిన్ను నీళ్ళలో గిరాటేస్తాను. వద్దు వద్దు, నేను వస్తాను. శివ, నువ్వు వెళ్ళు, మేము నీ వెనకాలే వస్తాం. నాకు కూడా ఈ గ్రామాన్ని తిరిగి చూడాలనే ఉంది. ఆహా, రండి, నేను గ్రామాన్ని చూపిస్తాను. ఈ చోటు చాలా అందంగా ఉంది. మొదటిసారి ఇంత అందమైన దృశ్యాన్ని చూస్తున్నాను. రా, ఇక్కడ నుండి మనం కిందకి దూకుదాం. వద్దు. శివ! నీ ఫ్రెండ్ ఖచ్చితంగా ఇప్పుడు ఇలా కిందకి దూకలేడు. శివ, నువ్వు నిజంగా ధైర్యవంతుడివి. అవును, థ్యాంక్స్, కృతజ్ఞతలు. గ్రేట్. కానీ మీరిద్దరూ ఇప్పుడు ఏం చేయగలరు? నేను అలా పైకి వెళ్ళిపోతాను, కానీ మీరు కింద పడిపోతారు. నిజంగానే నువ్వు చాలా ధైర్యవంతుడివి శివ. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నిన్ను కలిసినందుకు సంతోషం. శివ, మనిద్దరూ ఫ్రెండ్స్ అయిపోదామా? ఓ ఎస్, వై నాట్? ఫ్రెండ్స్. రండి రండి రండి, ఫిష్ కాంపిటీషన్ ప్రారంభం కాబోతుంది. ఇందులో శివ ఆయన సైకిల్ తో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇందులో ఇంకొక పార్టిసిపెంట్ మ్యాడ్ మెండోసా. ఆయన తన మోడర్న్ స్కూటర్ తో ఈ కాంపిటీషన్ లో పాలు పంచుకోబోతున్నారు. ఈ చిన్న పిల్లాడు మనతో పోటీ పడతాడా? మేము ఫ్లయింగ్ స్కూటర్ లో వెళ్తుంటే నువ్వు సైకిల్ మీద వచ్చి మాతో గెలుస్తావా? అరే, ఐఎమ్ సారీ శివ, కానీ వీళ్ళు చెప్పేదంతా నిజమే. నువ్వు ఖచ్చితంగా ఈ సైకిల్లో పోటీ పడి మా మీద గెలవలేవు.
శివ వీళ్ళు నాకు తెలిసి కరెక్ట్ గానే చెప్తున్నారు. చూసావుగా శివ, ఈ ఇన్స్పెక్టర్ నీకంటే చాలా బుద్ధివంతుడు. శివ, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, ఈ కాంపిటీషన్ జరుగుతుంది, అందులో గెలిచేది కూడా నేనే. ఇప్పుడు కాంపిటీషన్ ప్రారంభం కాబోతోంది. వినండి, ఈ ఐస్ గడ్డల కింద నీళ్లున్నాయి. ఇప్పుడు ఇందులో ఈ చేపల్ని వేస్తాం. ఈ చేపలన్నీ సముద్రంలోకి వెళ్తాయి. మీరందరూ ఈ ఐస్ పై నుంచే ప్రయాణం చేయాలి. కింద వెళ్లే చేపల్లో ఒక చేపకి వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు వచ్చే చేపని మీరు మీ బాణంతో పట్టుకోవాలి. మీరు ఆ బాణం ఆ చేపకి వెయ్యగలనే ఆ బాణం నుంచి ఒక చేపని పట్టుకునే వల బయటకు వస్తుంది. అప్పుడు ఆ వల ఆ చేపను అలాగే పట్టుకుంటుంది. ఆ చేపని ఎవరైతే ముందు పట్టుకుంటారో వాళ్ళు ఇందులో గెలుస్తారు. బాస్, ఎందుకని ఈ విషయంలో తలదూర్చడము? ప్లూనటోరియం తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు దాన్ని ఎంజాయ్ చేయి. దాన్ని ఖచ్చితంగా మనం చెయ్యబోతున్నాం. ముందుగా ఆ రాయి ఎక్కడుందోనని మనం వెతకబోతున్నాం. ఈ చుట్టుపక్కల ఆ నాటుమందు రాయి లేదనుకుంటాను. కొన్ని రోజుల పాటు వీళ్ళతోనే ఉండి మనం ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత మనకి ఏది కలిసి రాకపోతే వీళ్ళని అంతం చేద్దాం. ఇడ్లీ దోశ అంటే నాకు చాలా ఇష్టం. అందరూ సిద్ధంగా ఉండండి. ఇన్ని చేపలున్నాయేంటి ఇక్కడ? అసలు మొత్తం ఎన్ని ఉంటాయబ్బా? 1 2 3 4. అరే, ఇది భలే మెరుస్తోంది. 1 2 3 4. 1 2 3 4. ఏంటిది? 4వ నంబర్ చెప్పినప్పుడు ఇది మెరుస్తోందేంటి? శివ, ఇలా చూసావా? 4వ నంబర్ కౌంట్ చేస్తుంటే ఈ చేప మెరుస్తోంది. నువ్వు బాణాన్ని వదిలేటప్పుడు 4 నంబర్లు కౌంట్ చేశాక వదులు. సరే రేవా, నేను గుర్తుంచుకుంటాను. పోటీ మొదలయ్యింది. ఇప్పుడు మనం ఆ చేప దగ్గరికి వెళ్ళాం. వెంటనే దాన్ని పట్టుకోవాలి. సిద్ధంగా ఉండండి. ఓకే బాస్, ఓకే. అరే రే, గురి తప్పింది. మీరేంటి తమాషా చూస్తున్నారు? బాణాన్ని సంధించండి. ఎస్ బాస్. త్వరగా బాణం వేయి. అరే, ఏం చేస్తున్నావు గిరిగిట్ లాన్? బాణాన్ని నాకు గురి పెట్టమనలేదు, ఆ చేపకు గురి పెట్టమన్నాను. అందరూ ఏంటి తమాషా చూస్తున్నారు? బాణాలు సంధించండి. కమాన్, హరి అప్, త్వరగా. శివ కూడా మన వెనకాలే వచ్చేసాడు. శివానా, వాడికి ఇడ్లీ దోశ వెంటనే ఇవ్వండి. మనకంటే ముందు వెళ్ళకూడదు. ఓకే బాస్. ఇప్పుడే నేను ఆ చేపను పట్టుకుంటాను. అటు చూడు, లడ్డు సింగ్ అంకుల్ పైకి వెళ్ళిపోయారు. శివా! సారీ ఫ్రెండ్స్, మనం ఈ కాంపిటీషన్లో గెలవాలంటే ఇక్కడ నుంచి నేను ఒంటరిగానే వెళ్ళాలి. కాబట్టి మీరందరూ సైకిల్ నుంచి కిందకి దిగండి. ఓకే శివ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను అర్థం చేసుకొని మంచి పని చేశారు. Bye, Shiva. All the best. నేను ఇప్పుడు
చాలా చాలా మ్యాడ్ అయ్యాను. నేనెవరో శివాకి ఇప్పుడు చూపించబోతున్నాను. ఇడ్లీ దోశ అంటే నాకు చాలా ఇష్టం. సరే రేవా, నేను గుర్తుంచుకుంటాను. నాయక, ఇదిగోండి మీ ఫిష్ ని పట్టుకోండి. చాలా సంతోషం. ఈ రోజు కాంపిటీషన్ లో మీరే గెలిచారు. అందువల్ల ఈ రోజు రాత్రి మనం గెలుపుని పండగ చేసుకుందాం. పండగ చేసుకోవడానికి అన్నిటినీ సిద్ధం చేయండి. నువ్వు ఇక్కడ డాన్స్ చేయడానికి వచ్చావా, ఫ్లోటోరియం తీసుకోవడానికి వచ్చావా చెప్పు. మిత్రులారా, ఈ రోజున అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు తనకి ఆయుష్ని గట్టిగా ఉంచాలి. కేకా అంటే ఏంటి? మేము బర్త్డే రోజున ఒక డిష్ ని తయారు చేశాము. దాన్నే మేము కేక్ అని అంటాము. అలా అయితే కేక్ ని రెడీ చేయండి. నేను కేక్ ని తింటాను. కేక్ ని ఇక్కడ తయారు చేయలేము. కేక్ కావాల్సిన పదార్థాలు ఇక్కడ లేవు కదా. లేదు, నేను కేక్ తినాలి. నేను ఇప్పుడే కేక్ తినాలి. నేను కేక్ తినాలి. నువ్వు ఇప్పుడు ప్రిన్స్వి. ఇలా పట్టు పెట్టకూడదు. చెప్పేది విను. మీరు కేక్ గురించి చెప్పకుండా ఉండాల్సింది. ఇక ప్రిన్స్ కేక్ తినకుండా ఊరికే ఉండడు. ఎందుకంటే తనకు చాలా పట్టు. అరే, వీడు కూడా ఇక్కడికి వచ్చేసాడా? ఇతనెవరు? అమ్మా, నాకు భయంగా ఉంది. వీళ్ళు ఎవరు? డెలివరీ బాయ్ కి ఇచ్చే మర్యాద ఇదేనా? అరే, ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? ఇదేదో మ్యాజిక్ లా ఉంది. మ్యాజికే? ఇది మ్యాజిక్ కాదు, దీన్నే సైన్స్ అంటారు. ఒక 1000 సంవత్సరాల తర్వాత మీరు దీన్ని అర్థం చేసుకుంటారులే. ఆపండి, ఇతను కూడా మా స్నేహితుడే. ప్రిన్స్ కోసం తను కేక్ ని తీసుకొచ్చారు. రండి సైంటిస్ట్ అంకుల్, మనం వెళ్ళి కేక్ ని ప్రిన్స్ కి ఇచ్చేద్దాం. ఇదిగోండి ప్రిన్స్ రోమీ, మీకోసం కేక్ తీసుకొచ్చా. అరే, కేక్ వచ్చింది బాస్. నాకు తినాలనిపిస్తుంది బాస్. వీళ్ళందరూ ఇక్కడికి పిక్నిక్ వచ్చినట్టు సంతోషంగా ఉన్నారు. ఇడ్లీ దోశ తినాలి. టైగర్, ప్యాంథర్ వెళ్ళండి. సేనాచార్య ఉండే చోటికి వెళ్ళి వైర్లన్నిటినీ కట్ చేయండి. కరెంటు పోయేలా చెయ్యండి. త్వరగా వెళ్ళండి. ఓకే బాస్. అరే, నా చెవు దగ్గర ఎందుకయ్యా ప్లే చేసావు? దీన్ని చెవు దగ్గర ఇలా ప్లే చేయకూడదు. దీన్ని ఇలా తాళ మీద పెట్టుకోవాలి. అర్థమైందా? ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావో తెలుసా? ఓకే ప్రిన్స్, ఇప్పుడు కేక్ కట్ చేయండి. పళ్ళతో కాదు, ఈ కత్తితో.
మ్యాడ్ మండోసా నన్నే గమనిస్తున్నాడు. నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. శివ, నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళి తీరాలి. లేదంటే ఈ మెండోసా తన మనుషుల్ని నా ల్యాబ్కి పంపించి ఏమైనా వైరస్ని కట్ చేయమని చెప్తాడు. నువ్వు వీళ్ళకి ఒక మంచి ఫ్రెండ్ అయిపోయావు. ఎలా ఉన్నారు సైంటిస్ట్? చాలా ఏళ్ల తర్వాత నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఏంటి మీరు నాతో మాట్లాడకుండా వెళ్తున్నారు? అరే కొంచెం సేపు మాట్లాడి వెళ్ళండి. గిరిగిడ్ లాల్ వాడిని పట్టుకొని ఉండొచ్చు కదా. అందరూ లేచి డాన్స్ ని ప్రారంభించండి. నువ్వు నాతో డాన్స్ చేస్తావా? yes ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్తున్నారు? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.